హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రయాణం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం అనకాపల్లిలో ఉన్న బొజ్జన్న కొండకైతే వచ్చేసాము. ఇక్కడ ఉన్న ప్లేస్లన్నీ ఈరోజు అయితే మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు లేటు, స్కిప్ చేయకుండా చూసేద్దాం. ఈ బొజ్జన్నకొండ మన అనకాపల్లి జిల్లాలో రేబాక విలేజ్ దగ్గరలో అయితే ఉందండి. మన విశాఖపట్నం నుండి అయితే జస్ట్ 40 కిలోమీటర్ల దూరంలో అనేది ఉంది. రోడ్డు అయితే చాలా చక్కగా ఉంటుంది. చుట్టుపక్కల పచ్చని వాతావరణం, అలాగే చక్కటి పొలాలు, ఎంతో హాయిగా అయితే మనం వెళ్ళొచ్చు. అలాగే చిన్న పిల్ల కాలువ కూడా ఉంటుంది. ఈ కొండకు వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ లో రూట్ కూడా సింపుల్ గానే ఉందండి. బొజ్జన్నకొండ అని కొడితే ఆటోమేటిక్గా మీకు రూట్ చూపించేస్తుంది. ఈ బొజ్జన్నకొండ 3వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు బౌద్ధ మతానికైతే ముఖ్య కేంద్రంగా ఉండేదంటండి. ఈ కొండ అయితే మనం ఎక్కి లోపలికి వెళ్ళగానే చాలా ఎక్కువ స్తూపాలు అయితే కనిపించాయండి. ఇదే మెయిన్ స్తూపం లోపలైతే ఉంటుంది. చూడండి, కొండకి మధ్యలో పిల్లర్స్ లా రెడీ చేసి అక్కడే స్తూపాలను అయితే నిర్మించారు. చూడండి ఎంత పెద్ద స్తూపమో. ఇదైతే మెయిన్ స్తూపం అండి. చూడండి, ఈ బొజ్జన్నకొండపై నుంచి చుట్టుపక్కల చూస్తే పచ్చని వాతావరణం, అలాగే చక్కటి పొలాలు. ఈ వాతావరణం మనిషికి ఎంతో హాయినైతే ఇస్తుందండి. ఈ బొజ్జన్నకొండని 1906 శతాబ్దంలో బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అయినటువంటి అలెగ్జాండర్ రీడ్ అనే ఒక అతను అయితే కనుగొన్నారంటండి. ఆ తర్వాత భారత ప్రభుత్వం అనేక తవ్వకాలు చేసి ఇక్కడ నుంచి అనేక పురాతనమైన వస్తువులను అయితే సేకరించిందంట. ఈ కొండ తవ్వకాల్లో బయటపడ్డ వస్తువులు, మట్టి విగ్రహాలు, అలాగే పురాతన వస్తువులు, రాతి శాసనాలు ఇప్పటికీ మ్యూజియంలో అయితే భద్రంగా ఉంచబడ్డాయంటండి. మనం ఈ కొండపైకి ఎక్కగానే బుద్ధుని విగ్రహం అయితే పెద్దది కనిపిస్తుందండి. ధ్యాన ముద్రలో కూర్చొని ఉంటారు. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి రాయి కూడా బౌద్ధ యుగానికి సాక్ష్యంగానే ఉందండి. ఇక్కడ ఉన్న స్తూపాలు, అలాగే ఈ విగ్రహాలు, అలాగే ఈ గుహలు, ఇవన్నీ చూస్తుంటే బౌద్ధ విశ్వవిద్యాలయంలాగా అనిపిస్తుందండి మనకైతే. చూడండి, చరిత్రలో ఇక్కడ వందలాది బౌద్ధ భిక్షులు అయితే ఉండేవాళ్ళని చాలా మంది చరిత్రకారులు అయితే చెప్తున్నారండి ఇప్పటికి కూడా. అనకాపల్లి మాత్రమే కాదండి, మన కోస్తాంధ్రలోనే బౌద్ధ మతం ఎంతో ప్రాచుర్యం అయితే పొంది ఉందండి. ఎందుకంటే మన కోస్తాంధ్రలోని అమరావతి,
నాగార్జునకొండ, తొట్లకొండ, ఈ బొజ్జన్నకొండ ఇలా బౌద్ధ మతానికి చెందిన ఎన్నో పురాతన కట్టడాలు మన కోస్తాంధ్రలో అయితే ఉన్నాయండి. ప్రస్తుతం ఈ ప్రదేశం అయితే భారత పురావస్తు శాఖ అండర్లో అయితే ఉందండి. ఈ కొండకైతే పర్యాటకులు, విద్యార్థులు, పరిశోధకులు ఎప్పటికప్పుడే వస్తూనే ఉంటారండి. రాత్రిపూట ఈ కొండ అయితే ఫుల్ లైటింగ్ తో చాలా అద్భుతంగా కనిపిస్తుందంటండి. ఈ కొండను అనుకుని ఇంకో చిన్న కొండ అయితే ఉందండి. దానిని లింగాల కొండ అని పిలుస్తారు. ఆ కొండలో కూడా బౌద్ధ స్తూపాలు, అలాగే బౌద్ధులు జ్ఞాన మందిరాలు అన్నీ ఉన్నాయండి. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదేనండి లింగాల కొండ. దాని చుట్టూ కూడా బౌద్ధులు జ్ఞాన మందిరాలు అయితే కనిపిస్తున్నాయి కదా మెట్లతో. ఈ కొండకు రావాలంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఓపెన్ లో ఉంటుందండి. ఎవరు వచ్చినా సరే ఈ టైంలో ప్రిఫర్ చేయొచ్చు. ప్రత్యేకంగా సాయంత్రం పూట ఎంతో మంది పర్యాటకులు అయితే ఇక్కడికి వస్తుంటారండి. ఎందుకంటే ఈ కొండ మీద నుంచి వాతావరణం, చుట్టుపక్కల వాతావరణం ఎంతో చక్కగా కనిపిస్తుంది. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళైతే ఇంకా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే చుట్టుపక్కల గ్రీనరీ ఫుల్ గా ఉంటుంది. చూశారు కదా, ఈ కొండ మొత్తం పైకి ఎక్కగానే చుట్టుపక్కల ఈ వాతావరణం చూసారా, మొత్తం ఎటు చూసినా కొండలు, పొలాలే మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఈ ప్రకృతిని చూడడానికి ఎంతో మంది పర్యాటకులు అయితే వస్తూ ఉంటారు. చూడండి. మీరు కూడా ఈ ప్రదేశాన్ని ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే మీరు ఫ్యామిలీస్తో వస్తే మీ మనసులు ఎంతో హాయినైతే పొందుతాయి. అలాగే మీరు పిల్లల్ని అయితే తీసుకొచ్చారనుకోండి, ఇక్కడ ఎంతో చరిత్రను వాళ్ళు నేర్పినట్టు అవుతారు. సో ఎప్పుడైనా సరే మీరు అటు సైడ్ వెళ్ళుంటే ఒకసారి అయితే ఈ కొండ అయితే విజిట్ చేయండి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఇది మరీ ఎంతో చక్కని ప్రదేశం అని చెప్పాలి.
ఈ పర్వతం కేవలం రాళ్లతో కాదు, బుద్ధుని ఆలోచనలతో నిర్మించినట్లయితే ఉంటుంది. ఫైనల్గా ఈ బొజ్జన కొండను చూస్తే మనశ్శాంతి అనేది ఎవరికీ దూరం కాదండి, మనలోనే ఉంటుంది అని అయితే తెలుస్తుందండి. పచ్చని పొలాలు, నీలి ఆకాశం, మధ్యలో చరిత్ర, ఇదే మన బొజ్జన కొండ. ఒక్కసారైనా సరే దీన్ని విజిట్ చేయండి, చరిత్ర గురించి తెలుసుకోండి. నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టేయండి.